వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివకుమారి. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కట్టె పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిద్దండి. చాలా ఎంత టేస్ట్ అంటే ఇంకా మీరు ఒక్కసారి తిన్నారంటే ఇంకా మర్చిపోరు. అంత చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీ ఫేవరెట్ అయిపోయిద్దండి. సో దీని ప్రిపరేషన్ ఎలాగో చూసుకుందాం ఒకసారి. ఇది కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ప్రాసెస్ ఏంటంటే మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి. ముందు ఒక మందపాటి పాన్ పెట్టుకోవాలి. ఏదైనా అండి, మూకడు కానీ ఏదైనా పెట్టుకొని బియ్యము ఒక కప్పు తీసుకున్నాను నేను. 1/2 kg అండి. 1 కప్పు పెసరపప్పు సేమ్ క్వాంటిటీ అండి. రెండు ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి రెండింటిని సన్నగా వేయించుకుందామండి, కలర్ మారే వరకు. మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, వేగిపోయాయండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ వేసుకొని 2 times వీటిని వాష్ చేసుకుందామండి. రైస్ని, పప్పుని స్టవ్ ఆఫ్ వేసుకుందాము. వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వాష్ చేసేసుకుందామండి నీట్గా 2 times. వాష్ చేసుకున్న తర్వాత సేమ్ అదే పాన్లో కుక్కర్ పెట్టానండి నేను. నార్మల్గా అయినా వండుకోవచ్చు, కుక్కర్లో అయినా వండుకోవచ్చు అండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకుందామండి. 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. నెయ్యి వేడైపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని రోస్ట్ చేసుకుందామండి. వేయించుకుందాం నేతిలో. సిమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ పెట్టద్దు, మాడిపోతుంది. బాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. అసలు అడుగు పట్టనివ్వకండి. మొత్తం ఇలా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైసు పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 6 గిన్నెలు పోసుకున్నామండి వాటరు. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుని 4 విజిల్స్ రానిద్దామండి. మరీ ఎక్కువ వద్దు, ఓవర్ కుక్ అయిపోతే దింపేసిన తర్వాత చిక్కగా అయిపోయి గట్టిగా అయిపోద్దండి. 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుందాము. మనకి ఇలా అయిపోయింది కదండి. కొంచెం ఇది మ్యాష్ చేసుకుందాం. దీంతో ఇలా మ్యాష్ చేసుకున్నామండి. మనకు కొంచెం తిక్కుగా అయినట్టు అనిపిస్తుంది, కానీ మనం నెయ్యి వేసి తాలింపు వేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. ఇన్కేస్ గట్టిగా అయింది అనిపించుకుంటే కొంచెం నీళ్ళు, వాటర్ పోసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, చన్నీళ్ళైనా పోసుకోవచ్చు. సరిపోద్దండి ఈ కన్సిస్టెన్సీ. కొంచెం యాడ్ చేస్తున్నానండి వాటరు. ఈ స్టేజ్లో 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి.
నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ ముందే వేసి ఉడికించకండి, ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంటే చివర్లోనే వేసుకొని ఇప్పుడైనా మనకి మిక్స్ అయిపోద్దండి సాల్టే కాబట్టి. చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకుందామండి. నెయ్యితో అయినా పెట్టుకోవచ్చు, నూనెతో అయినా పెట్టుకోవచ్చు అండి. నెయ్యితో ఏంటంటే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోవాలి అంటే నెయ్యి వేసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నానండి. నెయ్యి కాగానే 1 ఇంచు అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోండి. అల్లము, 1 పచ్చిమిరపకాయ, మీ కారానికి సరిపడా వేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. జీడిపప్పు పలుకులు, మిరియాలు, ఎండుమిర్చి, శనగపప్పు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి మనకి తాలింపు అంతా వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న అన్నము పప్పులో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీ టిఫిన్లో ఇది భాగం అయిపోద్దండి. మీ టిఫిన్స్లో ఇది కూడా యాడ్ చేసేసుకుంటారు, అంత బాగుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని తాలింపు వేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్నామండి. అంతేనండి, మన రెడీ అయిపోయింది కట్టె పొంగలి. మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని టేస్ట్ చూద్దాము. మన టేస్టీ కట్టె పొంగలి రెడీ అండి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్దండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇదే పద్ధతిలో ఇదే కొలతలతో చేసుకోండి. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, మనకి విడిగా అయినా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో ఏంటంటే మనకి క్విక్గా త్వరగా అయిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.